హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కోపం తెచ్చే అనర్థం అనే మరో నీతి కథను వినేద్దామండి. రంగమ్మ పరమ కోపిష్టి. ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో పని చేయలేకపోయేవారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు. కొంతకాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య తెలివైనవాడు. వంటల కన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కప్పులో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగే ముందు దాని మీద మూత తీసివేసి చాలాసేపు పేపర్ చదువుతూ కొద్ది కొద్దిగా కాఫీ పుచ్చుకుంటోంది. ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది. ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్త వల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవటం రంగమ్మకు సుతారాము ఇష్టం లేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని నిశ్చయించుకుందామె. వెంటనే మారయ్యను పిలిచి, ఏమోయ్, ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాఫీ కప్పులో ఈగ పడింది అంది కోపంగా. దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా, అమ్మా, కాఫీలో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా అన్నాడు. ఏనుగు పడదని నాకు తెలుసు, కానీ ఈగ పడేలాగా పాల మీద మూత లేకుండా ఉంచి ఇంకా పెంకి మాటలు మాట్లాడుతున్నావేం అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ. అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివి కావు, అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది అని చమత్కరించాడు. దానికి రంగమ్మ నొచ్చుకుంటూ, పని బాగా చేయమంటే కథలు చెబుతావేమిటి? మర్యాదగా తప్పు ఒప్పుకో అంది. ఆ మాటలకు మారయ్య, అమ్మా, నీ దగ్గర పని చేయటం నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగమ్మకు నోట మాట రాలేదు. తానొకటి తలిస్తే ఒకటి జరిగింది. ఉన్నట్టుండి పనివాడు మానేసేసరికి ఇబ్బంది పడిందామె. అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవ్వరూ ఆమె దగ్గర పనిచేయడానికి రాలేదు. ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికి గాని వంట చేయటానికి గాని ఎవ్వరూ లేకపోవడంతో అలాగే నీరసంతో వెళ్లి పొయ్యి మీద కాఫీ పెట్టుకోబోయి పొయ్యి మీద పడి కాలిపోయి మరణించింది. తన కోపమే తన శత్రువు అనటానికి ఇదొక ఉదాహరణ. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.